అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మార్చలేదు. వరుసగా 5వసారి కూడా వడ్డీ రేట్లను 5.25 నుంచి 5.50% వద్ద యథాతథంగానే ఉంచుతున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించారు. ఇది జూలై నుంచి ఇలాగే ఉండగా ఇప్పటికే ఈ రేట్లు 23 ఏళ్ల గరిష్ట స్థాయి కావటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లను తగ్గించట్లేదు. ప్రతిసారి ద్రవ్యోల్బణం 2% పైగానే నమోదవుతూ వస్తోంది. ఫిబ్రవరిలో ఏకంగా 3.2%గా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంచనాల్లో అనిశ్చితి కొనసాగుతుండటంతో ద్రవ్యోల్బణంపై అత్యంత అప్రమత్తంగా ఉంటున్నట్లు ప్రకటించారు పావెల్. ఫెడ్ ప్రకటన వచ్చిన వెంటనే బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ప్రకటనతో బుధవారం సాయంత్రం ర్యాలీని గురువారం ఉదయం కూడా కొనసాగించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 2024 ఏప్రిల్ ఎక్స్పైరీకి సంబంధించి 10 గ్రాములకు ఇంతకుముందు 66,100 వద్ద ఉండగా కమోడిటీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇంట్రాడేలో ఏకంగా 66,778 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు $22.64లకు చేరింది. సాధారణంగా ఫెడ్ గతంలో వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోయిన క్రమంలో యుఎస్ డాలర్ బాండ్ ఈల్డ్స్ కు డిమాండ్ పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు వాటి వైపు మొగ్గారు. స్వతహాగానే వడ్డీ రేట్లు పెంచితే వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న సంకేతాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి మంచి సమయం అని, కొన్ని రోజులు బంగారం రేటు పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు నిపుణులు. భౌతికంగా కొనుగోలు చేసేవారు కొంతకాలం ఎదురు చూడక తప్పదని సూచిస్తున్నారు.